ఇక ఈ చిత్రానికి సీక్వెల్ ఉంటుందని అనిల్ రావుపూడి తెలిపారు. వచ్చే ఏడాది ఈ సీక్వెల్ రిలీజ్ అయ్యేలా ప్లాన్ చేస్తున్నారట. ఇప్పటికే తను కమిట్ అయిన సినిమాలు కంప్లీట్ చేసి తర్వాత సంక్రాంతికి వస్తున్న సీక్వెల్ సినిమాని స్టార్ట్ చేస్తామని ప్రకటించారు. ఇక సీక్వెల్ లో మరింత వినోదం ఉండేలా ప్లాన్ చేస్తున్నారు. అంతేకాదు సినిమా విజయంలో కీలక పాత్ర చేసిన బుల్లిరాజు పాత్ర కూడా సీక్వెల్ లో ఎక్కువగా ఉండేలా ప్లాన్ చేస్తున్నారట. ఇక పార్ట్ 1 లో నటులను కొనసాగిస్తూ కొత్త వాళ్ళను కూడా తీసుకునే అవకాశం ఉంది. అన్లిమిటెడ్ వినోదంతో సీక్వెల్ ని ప్లాన్ చేస్తున్నట్టు తెలిపారు. గతంలో వెంకీ అనిల్ కాంబోలో వచ్చిన F2, F3 సినిమాలు ఘన విజయం సాధించడంతో సంక్రాంతికి వస్తున్న చిత్రంపై భారీ అంచనాలే నెలకొని ఉన్నాయి. అందుకు తగినట్లుగానే ఈ సినిమా హ్యాట్రిక్ విజయాన్ని కైవసం చేసుకుంది. తొలి వారంలోనే ఏకంగా 200 కోట్లకు పైగా వసూళ్లు సాధించి సంక్రాంతి ఫైట్ లో విజేతగా నిలిచింది. సంక్రాంతికి వస్తున్న సినిమాలో వెంకటేష్ సరసన ఐశ్వర్య రాజేష్, మీనాక్షి చౌదరి హీరోయిన్స్ గా నటిస్తుండగా వికే నరేష్, విటివి గణేష్, మురళీధర్ గౌడ, సాయి కుమార్ తదితరులు కీలక పాత్రల్ని పోషించారు. నటీనటుల రెమ్యునరేషన్, ప్రమోషనల్ ఖర్చులతో కలిపి ఈ సినిమా దాదాపు 80 కోట్ల రూపాయల బడ్జెట్ తో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మించారు. ఇక ప్రీ రిలీజ్ బిజినెస్ విషయానికి వస్తే దాదాపు 42 కోట్లుగా జరిగింది. ఆంధ్ర, నైజాంలో కలిపి 33 కోట్ల రూపాయలు, ఇతర రాష్ట్రాలు ఓవర్సీస్ కలిపి 9 కోట్ల రూపాయలుగా నమోదైంది. అలా ప్రపంచవ్యాప్తంగా సంక్రాంతికి వస్తున్న సినిమాకు మొత్తం 42 కోట్ల రూపాయల మేర ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. ఈ సినిమా బ్రేక్ కావాలంటే దాదాపు 85 కోట్ల రూపాయలుగా ట్రేడ్ పండితులు విలువ కట్టారు. తొలి వారంలోనే 200 కోట్ల వసూళ్లతో అత్యంత వేగంగా ఈ ఘనతను సాధించిన తొలి సంక్రాంతి సినిమా ఇదే. 3 రోజుల్లోనే బ్రేక్ టార్గెట్ ను ఛేదించడంతో పాటు ఇప్పటికే దాదాపు 90 కోట్ల లాభాలను డిస్ట్రిబ్యూటర్స్ కు, బయర్స్ కు పంచాడు వెంకటేష్. వరుస ఫ్లాపులతో సతమతమవుతున్న దిల్ రాజు కంపెనీని ఈ సినిమా ఒడిన పడేసింది. ఇప్పటి వరకు ఈ చిత్రం 230 కోట్లు వసూలు చేసింది. లాంగ్ రన్ లో 300 కోట్ల మార్క్ టచ్ అవుతుందని భావిస్తున్నారు. దాంతో సీక్వెల్ మీద భారీ అంచనాలు పెట్టుకున్నారు. త్వరగా సీక్వెల్ తీయాలని మేకర్స్ కోరుకుంటున్నారు. మరి సంక్రాంతికి వస్తున్న సీక్వెల్ ఎలాంటి రికార్డ్స్ ను క్రియేట్ చేస్తుందో చూడాలి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. వారిని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కన ఉన్న గంట సింబల్ గట్టిగా కొట్టండి.